ఇక ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రైస్ మిల్లర్ల సమస్యలను పరిష్కరించడానికై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని నూతనంగా ఎన్నికైన ఆ సంఘం అధ్యక్షుడు రామనాథం తెలిపారు. నూతన కమిటీని అసోసియేషన్ మాజీ అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ, పబ్బ బాలయ్యలు అభినందించారు. అసోసియేషన్లో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ ఎన్నికల్లో సహకరించిన రైస్ మిల్ సోదరులందరికీ నా నమస్కారం. ఈ విజయము అమరావతి లక్ష్మీనారాయణ, పబ్బ బాలయ్య సహకారం విజయము. ఈ విజయానికి వాళ్ళు ఉన్నారు మాకు. తర్వాత మిల్లర్స్ కూడా అందరూ మాకు సహకరించుండ్రు. మిల్లర్స్లో ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా కానీ మేము సాల్వ్ చేస్తాము. మిల్లర్స్కి ఇప్పటివరకు ల్యాండ్ లేదు. ఇప్పటివరకు ల్యాండ్ కోసానికి మేము కృషి చేసి మిల్లర్లకు ల్యాండ్ ఇప్పించే ప్రయత్నం చేస్తాము. తర్వాత రైస్ మిల్ అసోసియేషన్ భవనము, ఇక్కడ పార్కింగ్ అన్ని ప్రాబ్లం ఉన్నాయి కాబట్టి ఇబ్రాహీంపట్నం ఏరియాలో ఏదైనా ల్యాండ్ తీసుకొని గవర్నమెంట్ తోటి అలాట్మెంట్ చేయించుకొని అక్కడ బిల్డింగ్ కట్టి అక్కడ చేయాలని మా కోరిక ఉన్నది. అమరావతి లక్ష్మణ గారు పూర్తి సపోర్ట్ ఉంటుంది. మేము దాన్ని పూర్తి చేస్తామని మా యొక్క మనవి. అందరికీ నమస్కారం. దీన్ని సహకరించిన రైస్ మిల్ అందరికీ నమస్కారం. మిల్లర్స్ అసోసియేషన్ వాస్తవంగా చెప్పాలంటే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా రైస్ మిల్లర్స్ తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద అసోసియేషన్. ఇక్కడ ధాన్యం పండకపోయినా కానీ ఈ రాష్ట్రంలో ఏ జిల్లానైనా తీసుకొచ్చి ఆడించి హైదరాబాద్ జంట నగరాల ప్రజలకు మరి నాణ్యమైన రైసు అందించడం జరుగుతూ ఉంది గడిచిన 40-50 సంవత్సరాల నుంచి. మరి ఈ రోజున హైదరాబాద్లో మరి ఎన్నో దుకాణాలు, 10,000 దుకాణాలు, దాదాపుగా బియ్యం దుకాణాలు అనుకోండి, జనరల్ స్టోర్స్ అని 10,000 దుకాణాలకు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా రైస్ మిల్లర్స్ బియ్యం సప్లై చేస్తారు. మరి ఈ రోజున ఒక ప్రతిష్టాకరంగా తీసుకొని ఎన్నికలు గడిచిన 14 సంవత్సరాల నుంచి ఒకే పాలకవర్గం నిర్వహిస్తూ ఉంది. ఏవో సాకులు చెప్పి ఎన్నికలు పెట్టకుండా మరి ఎన్నికలు డిక్లేర్ చేసి ఈరోజు టోటల్ గెలిచినటువంటి మరి ప్రొద్దుటూరు రవీందర్, రామనాథం గారి ప్యానెల్ ఏదైతుందో అందరూ కూడా కొత్త మంది 15 మంది పాలకవర్గ సభ్యుల్లో 12 మంది గెలవడం జరిగింది. 12 మంది గెలవడం చెప్పిందంటే ప్రతి ఒక్క మిల్లర్ కూడా కొత్త నాయకత్వం రావాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఆలోచించి నిర్ణయం తీసుకొని ఓట్లేసి గెలిపించడం జరిగింది. మరి వారి బాధ్యత కూడా మరి ఇండస్ట్రీని అభివృద్ధి పథకంలో నడిపించడానికి వాళ్ళు కృషి చేయాల్సిన అవసరం ఉంది. మరి గతంలో ఉన్న ఇబ్బందులు చాలా ఉన్నాయి ఇండస్ట్రీలో. మరి ఆ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఇబ్బందులన్నిటి కూడా అధిగమించి ఇండస్ట్రీని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మీ ద్వారా వాళ్ళని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఎన్ని ఇబ్బందులున్నా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో రైస్ మిల్లర్స్ చాలా సమర్థవంతంగా నడుపుతున్నటువంటి మిల్లర్స్ చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా ఏ ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా రైస్ మిల్ అసోసియేషన్ ఉంటుంది. మరి అసోసియేషనే కాకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, మరి ముఖ్యమంత్రి గారు కానీ మరి ఎన్నో రాయితీలను కల్పించి ఈరోజు ఇండస్ట్రీకి